తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఒక కొత్త శకం మొదలైంది. వెండితెర మీద దళపతిగా వెలిగిపోయిన విజయ్ ఇప్పుడు అసలైన ప్రజానాయకుడుగా అవతరించాడు. ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ టీవీకే ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 110కి పైగా స్థానాల్లో విజయ్ ఆధిక్యంలో ఉండడం చూస్తుంటే తమిళ జనం ఒక మార్పుని ఎంత స్పష్టంగా బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. దశాబ్దాల కాలంగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య తిరుగుతున్న తమిళ రాజకీయం ఇవాళ ఒక కొత్త మలుపు తిరిగింది. సినిమా గ్లామర్ అంటే కేవలం ఈలలు గోలలు మాత్రమే కాదు, అది ఓట్ల వర్షం కూడా కురిపిస్తుందని విజయం మరోసారి నిరూపించాడు. ఉదయం నుంచి లెక్కలు మారుతూ వస్తున్న విజయ్ హవా మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ముఖ్యంగా యువత అంతా ఏకపక్షంగా విజయ్ వెంట నిలబడడం ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. దక్షిణ భారత రాజకీయాల్లో సినిమా వాళ్ళు సృష్టించిన సంచలనాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. గతంలో ఎన్టీఆర్ కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ఒక రికార్డుని సృష్టించారు. అలాగే తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కూడా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అయితే కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేని లోటు తమిళ రాజకీయాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ శూన్యాన్ని భర్తీ చేసేటువంటి సరైన మొనగాడు విజయ్ అని ప్రజలు నమ్మారు. అందుకే మొదటిసారి ఎన్నికల బరిలో దిగినా కూడా తడపడకుండా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోయాడు. విజయ్ తన పార్టీ పేరులోని తమిళ సెంటిమెంట్ని జోడించి ప్రాంతీయ భావజాలాన్ని బలంగా వినిపించడం అక్కడి జనాలని బాగా ఆకట్టుకుంది. పాత తరం రాజకీయ నాయకుల కంటే కొత్త రక్తం రావాలని కోరుకున్న కొత్త ఓటర్లు అందరూ విజయ్ వైపే మొగ్గు చూపించారు. విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే అందులో ఒక పట్టుదల కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఒంటరిగా పోరాడి విజయం సాధించారో విజయ్ కూడా అదే బాటలో నడిచాడు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా సింహం సింగిల్గా వస్తుందన్నట్టుగా తన బలాన్ని నమ్ముకుని బరిలోకి దిగాడు. గతంలో జగన్ కూడా 2014లో ఓడిపోయినా వెనక్కి తిరిగి చూడకుండా, వెనక్కి తగ్గకుండా 2019లో భారీ మెజారిటీతో గెలిచిన తీరుని విజయ్ ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఒంటరి పోరాటం చేస్తేనే ప్రజల్లో సరైనటువంటి గుర్తింపు వస్తుందని విజయ్ నమ్మాడు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడకుండా తన సిద్ధాంతాల మీద నిలబడ్డాడు. ఈరోజు వస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే విజయ్ వేసిన ఆ అడుగు సరైనదే అని అనిపిస్తుంది, రుజువైంది. దాదాపు 110 సీట్లకు పైగా ముందంజలో ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సినిమా నటుడుగా ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో మైలేజీ దాకా రావడం వెనక విజయ్ చేసిన కృషి ఎంతో ఉంది. కేవలం ఎన్నికల ముందు హడావిడిగా చేసేటువంటి పార్టీల్లా కాకుండా ఒక క్రమశిక్షణతో కూడిన వ్యవస్థని విజయ్ ఏర్పాటు చేసుకున్నాడు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా టీవీకే జెండా రెపరెపలాడుతోంది. 18 నుంచి 19 ఏళ్ల వయసు వచ్చినటువంటి ఓటర్లలో 70% మంది విజయ్కే ఓటు వేయడం గమనార్హం. భవిష్యత్తు తమదేనని నమ్మినటువంటి యువతంతా విజయ్ని తమ ఆశాజ్యోతిగా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలమైనటువంటి కార్యకర్తల సైన్యం లేకపోయినా తనకున్న క్రేజ్నే ఒక శక్తిగా మార్చుకున్నాడు విజయ్. ఈ గెలుపుతో తమిళనాడులో 2 పార్టీల యొక్క ప్రధాన పార్టీల ఆధిపత్యానికి తెరపడినట్టే కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు సూపర్ హీరో అవుతారో చెప్పలేమనడానికి విజయ్ ఒక నిదర్శనం. ప్రజల సమస్యల్ని తన గొంతుకుతో మార్చుకుని వాళ్ళ కష్టాల్లో తోడుంటానని హామీ ఇవ్వడం వల్లే ఇంతటి ప్రజా మద్దతు లభించింది. సినిమా ఫాలోయింగ్ని ఓట్లుగా మార్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కానీ విజయ్ ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. రాబోయే 5 ఏళ్లలో విజయ్ పాలన ఎలా ఉండబోతోందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.